ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే కమ్మనైన కాలీఫ్లవర్ బిర్యానీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణమణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణమణీస్ కిచెన్. ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకుని అందులో సగం పార్ట్ తీసుకుని శుభ్రం చేసి మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి. ఇందులో ఒక అరచెక్క వరకు నిమ్మరసం, అలాగే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకుంటున్నా. అంటే ఈ ముక్కలకు సరిపడా మాత్రమే కారం, ఉప్పు వేసుకుంటున్నానండి. వేసేసి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇవి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం పట్టించడం వల్ల కాలీఫ్లవర్ ముక్క అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. గిన్నెని అటు ఇటు కదిపితే చక్కగా ముక్కలన్నింటికి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం పడుతుంది. ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే రైస్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా బిర్యానీ గిన్నెలోకి నెయ్యి, అలాగే కొద్దిగా నూనె కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి ఇందులో రా మసాలా వేస్తున్నానండి. లవంగం, యాలక, చెక్క, ఈ మూడు కాస్త చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసినవి కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఒక పావు కిలో బియ్యంతో చేస్తున్నానండి. దానికి తగ్గట్టుగానే మసాలాలన్నీ వాడాను. ఓకేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చిన తర్వాత ఇందులో ఒక టమాటా కూడా తీసుకున్నా. టమాటా వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. అందు గురించి టమాటా వేసాను. ఓకే, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దామండి. టమాటా అయితే బాగానే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నానబెట్టడం వల్ల మంచి క్రిస్పీనెస్ కూడా ఉంటుందండి ముక్కల్లోని. ఓకే, చక్కగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని కాసేపు కాలీఫ్లవర్ కూడా మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ మగ్గిందండి. మరీ ఎక్కువగా మగ్గించేసుకోక్కర్లేదు. ఉడికిపోతే వాటర్ అది వేసిన తర్వాత పేస్ట్ అయిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. అంటే నేను పావు కిలో తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్నర సాల్ట్ అయితే సరిపోతుంది నా కొలతలో. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుని ముందుగా అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలిపేసుకోకూడదండి, ఎందుకంటే బియ్యం ముక్కలవుతుంది. అందుకని చూసుకుని చక్కగా కలుపుకోవాలి. అంటే ఈ మసాలా పేస్టులన్నీ కూడా బియ్యానికి పట్టేలా కలిపేసుకున్న తర్వాత గ్లాస్కి గ్లాసున్నర కొలతండి. అంటే కప్పు తీసుకున్నాను కాబట్టి ఆ కప్పుకి కప్పున్నర చొప్పున వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకేనండి. మూత తీసి చూద్దాం. వాటరు, బియ్యం కూడా ఈవెన్గా వచ్చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా బిర్యానీ మంచిగా ఉడుకుతుందండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఓకేనండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ని ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.